This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్ లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలున్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. మరో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సుని ఒక కారు ఢీకొట్టింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాలో జరిగింది. సో ఈ ప్రమాదం సమయంలో రెండు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొట్టడంతో రెండు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయాయి. కారులో ప్రయాణిస్తున్న 6 కూడా స్పాట్లోనే మరణించారు. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా దేవపూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. బెంగళూరు నుంచి కలబురికి వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుని యాదగిరి నుంచి రాయచూరుకు వెళ్తున్నటువంటి ఓ కారు ఢీకొట్టింది. ఈ కారులో 6 ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. కారులో ఉన్న 6 కూడా స్పాట్లోనే మరణించారు. బస్సులో ఉన్నటువంటి పలువురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతానికి ఈ సంఘటన పైన సూర్పూర్ పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. సో ఇక్కడ ఆ బస్సు విజువల్ చూద్దాం. సో అవతల వైపు నుంచి బస్సు వేగంగా వస్తోంది. కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం 12:45 సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. చాలా వేసవి కాలం మండు టెండల మధ్యలో ఒక్కసారిగా ఎదురెదురుగా ఈ రెండు వాహనాలు ఢీకొట్టడంతో చిన్నగా వచ్చినటువంటి ఆ స్పార్కిల్స్ కాస్త భారీ ప్రమాదానికి కారణమయ్యాయి. సో ఫ్రంట్గా డైరెక్ట్గా ఒకదాన్నొకటి ఎదురెదురుగా ఎంత ఢీకొన్నాయో చూస్తున్నాం. సో బస్సు వేగంగానే వస్తోంది, కారు కూడా వేగంగానే వస్తోంది. ఇక్కడ విజువల్లో చూస్తూ ఉంటేనైతే కారే డివైడర్ దాటి ఇటు బస్సును ఢీకొట్టిందా అనిపిస్తోంది. బికాజ్ అక్కడ ఆ కారు పక్కనే అటువైపు లెఫ్ట్ సైడ్లో ఉన్న టైర్ కాస్త డివైడర్ పై ఉన్నట్టు కనబడుతోంది. రైట్ సైడ్ ఉన్నటువంటి టైర్ కాస్త వెనకాల రైట్ టైర్ కాస్త ఆ రోడ్డుపై ఉంది. డైరెక్ట్గా ఫ్రంట్ ఫేసింగ్లా అక్కడ జరిగిన ప్రమాదానికి సంబంధించి చూస్తే అర్థమవుతుంది ఎటువంటి తప్పిదం అనేది. ఎదురెదురుగా వచ్చి డైరెక్ట్గా అటాక్ ఇచ్చింది. ఆ కారే డైరెక్ట్గా ఫ్రంట్ ఫేసింగ్లో వచ్చి బస్సును ఢీకొట్టింది. సో ఇక్కడ బస్సు తన లైన్లో తాను వెళ్తూ ఉంది. ఇటు కల్బుర్గి వెళ్తోంది. సో ఇటు ఆ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. స్పాట్లోనే ఆ కారులో వెళ్తున్న 6 కూడా స్పాట్లోనే మరణించారు. సో సూర్పూర్ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలిస్తున్నారు. యాదగిరి జిల్లా షంతాపూర్ క్రాస్. సో షంతాపూర్ క్రాస్ దేవపూర్ ఏరియాకు సంబంధించి సమీపంగా జరిగిన యాక్సిడెంట్ ఇది. సో ఎదురెదురుగా వెళ్తున్నటువంటి బస్సు ఇది. బెంగళూరు నుంచి కలబురాగికి వెళ్తున్నటువంటి ఈ బస్ ట్రావెల్స్ బస్ అది. సుమారుగా 45 మంది ప్రయాణికులు ఉన్నారు. సో ఈ ప్రయాణికులతో వెళ్తున్న బస్సుని అటు రాయచూరుకి వస్తున్నటువంటి ఒక కార్ ఎదురుగా ఢీకొనింది. 6 మరణించారు. ఈ సంఘటన పైన అక్కడ ఇన్స్పెక్షన్ నడుస్తోంది. పోలీసులు చేరుకున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శివాజీ అందిస్తారు. శివాజీ, సో ఈ ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆ ప్రమాద ఘటనలో బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి? కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా దేవాపూర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రైవేటు ట్రావెల్ సంబంధించినటువంటి బస్సు, తర్వాత ప్రైవేట్ కారు కూడా ఈ రెండు ఢీకొనడంతో ఒక్కసారిగా ఆ బస్సుకి ప్రైవేట్ ట్రావెల్ బస్సుకి కారు ఢీకొనడంతో ఈ మంటలు ఒక్కసారిగా చెలరేగినట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు కూడా ఈ యొక్క ప్రమాదంలో కారులో ఉన్నటువంటి 6 మంది ప్రయాణికులు కూడా స్పాట్ లో అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. మరియు బస్సులో కూడా ఇంకా సుమారుగా ఇప్పటికీ అధికారికంగా అయితే 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు అధికారులు ఇప్పటికీ. కానీ ఇంకా వెంటనే తక్షణ చర్యలు అయితే చేపడుతున్నారు. పూర్తిగా సమాచారం అయితే ఇంకా అధికారికంగా రావాల్సినటువంటి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఘోర రోడ్డు బస్సు ప్రమాదంతో కూడా ఒక్కసారిగా ప్రయాణికులు ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి. ప్రమాదం దాటికి ఒక్కసారిగా మంటలు కూడా చెలరేగడంతో అటు కారుకు అటు ప్రైవేట్ ట్రావెల్ బస్సుకి సంబంధించి రెండు కూడా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో రెండుగా పూర్తిగా మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మరోవైపు కూడా మంటలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడడంతో ఒక్కసారిగా ప్రయాణికులందరూ బిక్కుబిక్కుమంటూ దాంట్లో పొగ మంటల మధ్యన ఇరుక్కుపోయినట్టుగా కూడా మనకి సమాచారం వస్తుంది. పూర్తిగా కారు వెళ్తున్నటువంటి కారు పూర్తిగా డివైడర్ను దాటి అటు బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. మరోవైపు కూడా కారు కూడా అతివేగంతో ప్రయాణించడంతో కారు డ్రైవరు వేగానికి మించి ప్రయాణం చేయడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేస్తుందని చెప్పేసి కూడా సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ప్రైవేటు ట్రావెల్ బస్సు యాదగిరి దేవాపూర్ సమీపంలో ఈ ఘటన చోటు చేస్తుంది. బెంగళూరు నుంచి కలబురికి వెళ్తున్నటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు, అదేవిధంగా యాదగిరి నుంచి రాయచూరుకి వెళ్తున్నటువంటి కారు, ఈ రెండింటికి మధ్యన ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపైన కూడా పూర్తి సమాచారం రావాల్సింది. కానీ
బస్సులో ఇంకా అధికారికంగా ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు, వాళ్ళు ఏ ఏ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళనేది కూడా సమాచారం రావాల్సి ఉంది. కానీ అటు ఉన్నటువంటి కారులో మాత్రము పూర్తిగా 6 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఆ 6 మంది కూడా అక్కడికక్కడే స్పాట్ లో మృతి చెందారని చెప్పేసి కూడా అటు ఘటనలో పాల్పడ్డట్టు తెలుస్తుంది. ఇంకా అధికారికంగా ఎవరెవరు ఉన్నారనేటువంటి పూర్తి సమాచారం అయితే రావాల్సింది. ఒక్కసారిగా ఈ యొక్క మంటలు చెలరేగడంతో అక్కడికి ఉన్నటువంటి ఆ ప్రమాదంలో చేసినటువంటి సూర్పూర్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది థానాకి. ఆ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని అక్కడికి ఇంకా అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా ట్రావెల్ బస్సు అక్కడ ఉన్నటువంటి ట్రావెల్ బస్సు కాబట్టి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, అందులో పాటుగా ఎండ తీవ్రత ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడంతో ఒక్కసారి కూడా ఈ యొక్క వేడికి మంటలు కూడా ఊగెత్తిన దూరం నుంచి బస్సు ప్రయాణించడం, బస్సు కూడా చాలా హీట్ మీద ఉండడంతో కూడా ఈ యొక్క అందరికి మంటలు ఎక్కువగా చెలరేగడానికి సహకారంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన పూర్తిగా అధికారులు సమాచారం ఎవరిది తప్పు అనేటువంటి కోణంలో ఆలోచిస్తారు. కానీ పూర్తిగా డివైడర్ ను దాటి కారు ఢీకోవడంతో కారు అతివేగము ఈ యొక్క బస్సుకు ఢీకోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుని ప్రాథమికంగా అధికారులు తెలుస్తున్నారు. దీనిపైన కేసులు నమోదు చేసి అధికారులు పూర్తి సమాచారాన్ని వెలువడే ప్రయత్నం జరుగుతుంది. మనోజ్, థ్యాంక్ యూ శివాజీ. సో మొత్తంగా కర్ణాటక దేవపూర్ సమీపంలో ఒక భారీ యాక్సిడెంట్ జరిగింది. సో దీని కారణంగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. 6 సజీవ దహనం అయిపోయారు. సో విజువల్స్ మనం చూస్తున్నాం. ఫైర్ సిబ్బంది అక్కడ ఫైర్ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యాహ్నం సుమారుగా 12:45 సమయంలో ఈ భారీ ప్రమాదం జరిగింది. సో అటు కలబురాగికి వెళ్తున్నటువంటి బెంగళూరు నుంచి కలబురాగికి వెళ్తున్నటువంటి ఒక ట్రావెల్స్ బస్ని ఎదురుగా వచ్చిన కార్ ఢీకొట్టింది. సో రాయచూరు వైపుకు వెళ్ళినటువంటి కార్ ఢీకొట్టడంతో కారులో ఉన్నటువంటి 6 కూడా స్పాట్లోనే మరణించారు. బస్సులో ఉన్న వారికి ఒకసారిగా ముందు భాగంలో మంటలు చెలరేగడంతో ఆ బస్సులో ఉన్నందరికీ కూడా హుటాహుటా తరలించే ప్రయత్నం చేశారు. బస్సులో ఉన్న వారికి చిన్న గాయాలయ్యాయి. వారందరికీ కూడా ఆసుపత్రి తరలించారు. కానీ బస్సులో ఉన్న వారికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే లేదు. కానీ ఆ కారులో ఉన్నవారు 6 కూడా స్పాట్లో మరణించారు, సజీవ దహనం అయిపోయారు. సో ఎదురెదురుగా వచ్చినటువంటి ఈ 2 వాహనాలు, అటు డివైడర్ ఉంది, డివైడర్ని దాటుకొని వచ్చి ఈ కార్ బస్సును ఢీకొట్టింది. సో ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం కార్ అతివేగంతో ఉండడం, కంట్రోల్ చేయకపోవడం అనేది తెలుస్తోంది. సో ప్రస్తుతానికి పోలీసులు ఈ సంఘటన పైన కేసు నమోదు దర్యాప్తు చేపడుతున్నారు. మరోవైపు అక్కడ సంఘటన స్థలంలో ఉన్నటువంటి క్షతగాత్రులందరూ కూడా ఆసుపత్రి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఒకసారి ఆ సంఘటన నుంచి ఆ విజువల్ చూద్దాం.